మొత్తానికి రాష్ట్రంలో ఎంపీ సీట్లలో ఒక రెండు పేర్లు అయితే ఖరారు చేసిండు కేసీఆర్. ఒకటి కరీంనగర్, పెద్దపల్లి, ఈ రెండు స్థానాలకి అభ్యర్థులను ప్రకటించిండు. ఆ అభ్యర్థులు ఎవరంటే ఒకటి వినోద్ కుమార్, రెండవది ఈశ్వర్. ఇక వీళ్ళిద్దరు బీఆర్ఎస్లో మరి ప్రచారం ఏ రకంగా చేస్తారో, ప్రజల దగ్గరికి పోయి ఓట్లను ఏ రకంగా అడుగుతారో ఇక వాళ్ళకే తెలుసు. ఇక వీళ్ళకి తెలిసి ఉండాలి. మొత్తానికి టికెట్లు మాత్రం ఈ ఇద్దరిని మాత్రం అక్కడ కేటాయించినటువంటి కేసీఆర్ మొత్తానికి వీళ్ళిద్దరిని నిలబెట్టిండు. ఆ స్థానాలకు రెండు పేర్లు అయితే ఖరారైపోయినాయి. ఇక బోయిన్పల్లి కొప్పుల ఈశ్వర్ గురించి, కొప్పుల ఈశ్వర్ ఎప్పుడు పుచ్చిండు, బోయిన్పల్లి ఎప్పుడు పుచ్చిండు, ఇవాళ పుట్టిన తేదీలు కూడా చెప్తా. ఇక బోయిన్పల్లి కొప్పుల ఈశ్వర్ పుట్టిన తేదీ 20వ తారీఖు ఏప్రిల్ 1959వ తారీఖున కొప్పుల ఈశ్వర్ పుట్టిన తేదీ. ఇక తల్లిదండ్రులు లింగయ్య, మల్లమ్మ. ఇక సస్వలం ఆయన పుట్టినటువంటి ఊరు కుమ్మరికుంట. ఇక జూలపల్లి మండలం, పెద్దపల్లి జిల్లా. ఇది కొప్పుల ఈశ్వర్ది. ఇక భార్య స్నేహలత ఎల్ఎం, ఇక కొప్పుల ట్రస్ట్ అధ్యక్షురాలు. ఇక కూతురు అల్లుడు నందిని అనిల్. కూతురు పేరు నందిని, అల్లుని పేరు అనిల్. చదువు డిగ్రీ BA. ఉద్యోగం 1976లో సింగరేణిలో కోల్ కట్టర్. 1977 నుంచి ఇక విప్లవోద్యమాల్లో చురుకైనటువంటి పాత్ర పోషించారు. కార్మికుల పక్షాన పోరాటం చేస్తూనే రాజకీయాల వైపు మళ్ళారు. ఇది కొప్పుల ఈశ్వర్ జననం గురించి. ఇక చాలా పెద్దగా రాసిండ్రయ్యా కొప్పుల ఈశ్వర్ కథ. 1983లో టీడీపీలో చేరారు. ఇక మిడ్ క్యాంప్ 1983లో టీడీపీలో చేరినట. ఎవరు ఈ కొప్పుల ఈశ్వర్. టీడీపీ నుండి మొదలైపోయింది ఈయన రాజకీయ భవిష్యత్తు. ఇక డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. 1994లో మొదటిసారి మేడారం రిజర్వ్డ్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2001లో బీఆర్ఎస్లో చేరారు. 2004 ఎన్నికల్లో మేడారం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి సమీప టీడీపీ అభ్యర్థి మాల మల్లేశంపై 56,563 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిండు. ఏది కొత్తగా తెలంగాణ కొత్తతనంలా ఈ కొప్పుల ఈశ్వర్ది. ఇక 2008 తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పార్టీ ఆదేశాల మేరకు పార్టీ శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉద్యమాల సమయంలోనే. ఇక అనంతరం నిర్వహించినటువంటి ఉప ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన 28,137 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. 2009 సాధారణ ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ధర్మపురి నియోజకవర్గం కొత్తగా ఏర్పడి ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో అప్పటి నుంచి ఈ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తూ గెలుస్తూ వస్తున్నారు. ఇక 2009, 2010, 2014, 2018లో వరుసగా 4 సార్లు విజయం సాధించారు. ఏది ఈ కొప్పుల ఈశ్వర్ వరుసగా. ఇక 2014 నుంచి 2018 వరకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్గా బాధ్యతలు నిర్వహించారు. 2018లో బీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 నుంచి 2023 దాకా మంత్రిగా ఉన్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో ఓటమి చెందారు. 2024 పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. 2024లో మొన్న కథం హోగా అయిపోయింది కథ. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక వినోద్ గురించి చెప్తాం. బోయినపల్లి వినోద్ది ఏదో ల్యాండ్ గురించి ఒక వార్త వచ్చింది, భూ వ్యవహారం. ఇక బోయినపల్లి వినోద్ కుమార్ పుట్టిన తేదీ 1959 జూలై 22వ తారీఖున పుట్టినటువంటి బోయినపల్లి. స్థలం కరీంనగర్. తల్లిదండ్రులు ఇక సుగుణదేవి, ఇక మురళీధర్ రావు, భార్య బి మాధవి, ఇక ప్రముఖ వైద్యురాలు. ఇక కొడుకులు డాక్టర్ ప్రతీక్, ఇక ప్రణయ్. ఇక చదువు డిగ్రీ LLB. చదువు వచ్చేసి డిగ్రీ చేసిండు, LLB చేసిండు.
ఇక కాకతీయ విశ్వవిద్యాలయంలో చదివినటువంటి బోయిన్పల్లి 1998 వరకు న్యాయవాదిగా హైకోర్టు వరంగల్ జిల్లా కోర్టులో పనిచేశారు. బార్ కౌన్సిల్ సభ్యుడిగా, అడ్వకేట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా కొనసాగారు. 1998 నుంచి 2001 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో కేసులు వాదించారు. మొత్తానికి న్యాయ వ్యవస్థలో కూడా పనిచేసినటువంటి బోయిన్పల్లి. ఇక రాజకీయ జీవితం ఎట్లా మొదలైందో చూద్దాం. చదువుకునే రోజుల్లో విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘ నాయకుడిగా పనిచేశారు. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్లో వివిధ పదవులు అలంకరించారు. ఇక సిపిఐ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శిగా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. తర్వాత కేసీఆర్తో కలిసి పనిచేశారు. ఇక బీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా 32 పార్టీలను ఒప్పించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఘనత బోయిన్పల్లిది. ఇక యూపీఏ తెలంగాణపై కనబరిచినటువంటి వైఖరికి నిరసగా 2008లో కేసీఆర్తో కలిసి రాజీనామా చేశారు. 2004 నుంచి 2009 వరకు హనుమకొండ పార్లమెంటు నియోజకవర్గ 14వ లోక్సభ ఎంపీగా కొనసాగారు. 2014 నుంచి 2019 వరకు కరీంనగర్ ఎంపీగా 16వ లోక్సభ కొనసాగారు. ఇక 2019లో జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో 2019లో పార్లమెంటు ఎన్నికల్లో ఆగస్టు 16 నుంచి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు పనిచేశారు. ప్రస్తుతం కరీంనగర్ లోక్సభ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఇప్పుడు మాత్రం ఇది బోయిన్పల్లి చరిత్ర. ఇక నేడు ప్రకటించే ఛాన్స్, సీనియర్లకు దక్కని అవకాశం, అందరి ఆమోదం మేరకే నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నటువంటి కేసీఆర్. ఇక ఈ నెల 12న కరీంనగర్లో బహిరంగ సభ. ఇక భయం అవసరం లేదు, బాధ్యతతో పనిచేయాలని అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేసిండు. బోయిన్పల్లి వినోద్కి, ఇంకొకటి కొప్పుల ఈశ్వర్కి ఒక్కటే నేను చెప్తాన్నా, కేసీఆర్ చేసినటువంటి పనులు, సంక్షేమ పనులు, రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి గురించి మొత్తానికి మీరు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా చెప్తేనే మీకు గెలుపు ఉంటుంది. ఏదో మొన్న శాసనసభ ఎన్నికలలో ఎట్లయితే నిద్రపోయినట్టుగా ఉన్నారో అభ్యర్థులు, మాకేం సంబంధం లేదు, కేసీఆర్ చూసుకుంటారులే అన్నట్టుగా నిద్రపోయినట్టుగా వ్యవహరిస్తేనే ఇవాళ ప్రభుత్వం పడిపోయింది, బీఆర్ఎస్ పార్టీ గెలవకుండా పోయింది. గట్లనే మీరు గిట్లా ఇప్పుడు చేసిర్రే అనుకో, మీ పని కూడా అంతే అవుతుంది. మీరు చేయాల్సిందంతా అసలు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ పరిపాలనలో ఏ రకమైన అభివృద్ధి జరిగిందో అది కళ్ళకు కట్టినట్టు చూపెట్టాలి ప్రజలకి. చూపెట్టకపోతే మీ కథ కంచికే. ఇక టికెట్ ఇచ్చినా లాభం లేదు, అట్లాంటి పరిస్థితి అవుతుంది. అర్థమైందా? ఇది చివరి ఛాన్స్. ఇక మళ్ళీ 5 సంవత్సరాల దాకా మీ కథ ఉట్టిదే అవుతుంది. కేసీఆర్ ఇచ్చిన టికెట్కు జర్రంత శ్రద్ధ పెట్టి పనిచేయరు. ఇక త్వరలో జరిగే లోక్సభ ఎన్నికలో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ సన్నద్ధమైంది. అందులో భాగంగా కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ తిరిగి బరిలో దిగుతుండగా, పెద్దపల్లి నుంచి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు అవకాశం వచ్చింది. ఇక ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీరిద్దరి పేర్లను 2 నియోజకవర్గాల నాయకులు ఏకగ్రీవంగా ఆమోదించగా సోమవారం ప్రకటించే అవకాశం ఉన్నది. దీంతో పాటు ఈ నెల 12న కరీంనగర్ గడ్డపై నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించడంతో బీఆర్ఎస్ వర్గాల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీ బహిరంగ సభ కరీంనగర్ నుండి కేసీఆర్ 12వ తారీఖున ఏర్పాటు చేస్తుండు. ఆ రోజు ఏర్పాటు చేస్తుండు కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. హర్షం వ్యక్తం చేయడం కాదు, కష్టపడి పనిచేస్తేనే ఏమన్నా మీకు ఫలితం దక్కుతుంది. ఇక నమస్తే తెలంగాణ. ఇక రాబోయే లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు సాగుతున్నది. ఈ దిశగా అధినేత కేసీఆర్ ఇప్పటికే వ్యూహాలకు పదును పెడుతుండగా తాజాగా అభ్యర్థుల పేర్లను ఖరారుపై దృష్టి సారించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు మొత్తానికి 2 పేర్లు అయితే ప్రకటించాడు. కరీంనగర్లో బహిరంగ సభ.
ఇక అంచెలంచెలుగా ఎదిగిన కొప్పుల ఇట్లా ఉన్నదా కథ. జర్ర శ్రద్ధ పెట్టుర్రి కొప్పుల వినోద్ కుమార్, జర శ్రద్ధ పెడితేనే ఏమైనా ఫలితం దక్కుతుంది.